Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. హలో బాస్, ఎంతసేపు అలానే చూస్తావు? ఏమైనా మాట్లాడచ్చు కదా. ఏంటి నీతోనా? కామెడీ చేయకు. అసలు నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? అవును మరి, క్రిమినల్స్ టెర్రరిస్ట్ చేతిలో ఉండే నువ్వే చెప్పాలి. మరీ నీలాగా ప్రతి ఎదవ చేతిలోనే ఉండను. తెలియకుండా మాట్లాడకు బాసు. నేను ఎంతో మంది గొప్ప రైటర్స్ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర పనిచేశా, తెలుసా? అలా అయితే నేను కూడా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్ చేతిలో ఉంటా. ఇప్పుడు మన క్వాలిఫికేషన్స్ గురించి డిస్కషన్ ఎందుకులే గానీ, ఏదో బోర్ కొడుతుందని మాట్లాడాను అంతే. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చెప్పచ్చు కదా. ఎంతో మంది రైటర్స్ దగ్గర పనిచేసానన్నావు కదా, నువ్వే ఏదో కథ చెప్పు. ఇప్పటికిప్పుడు కథంటే ఏ చెప్పలేవా? సరే, 1 డే బ్యాక్ ఇక్కడ జరిగిన ఒక కథ చెప్తా, విను. ఇక్కడ జరిగిందా? సరే చెప్పు. ఎవరు కావాలి సార్? అంటే ఆడిషన్స్ ఉన్నాయన్నారు, అందుకే వచ్చాను. నా పేరు వాల్మీకి. అయ్యో, అప్పుడే వచ్చేసారా? సార్కి ఏదో పని ఉందని 1 అవర్ తర్వాత స్టార్ట్ చేద్దామన్నారు. మీకు ఏమైనా పని ఉంటే బయటకు వెళ్ళరండి. లేదండి, ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే, మీ ఇష్టం. తర్వాత ఎవరైనా వస్తే 1 అవర్ ఇక్కడే వెయిట్ చేయమని చెప్పండి. నాకు కొంచెం పని ఉంది, చూసుకుని వస్తాను. ఎవరు? హలో సార్, ఆడిషన్స్ అన్నారు? అవును, ఇక్కడే. సార్ చెప్పారు 1 అవర్ దాకా వెయిట్ చేయమన్నారు. అప్పటి వరకు ఇక్కడే ఉండమన్నారు. ఓ, దాట్స్ కూల్. వైద్యపై నా పేరు డేవిడ్ సార్. అందరు ముద్దుగా బాండ్, జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. మీ పేరు సార్? నా పేరు వాల్మీకి. ఓ, దాట్స్ కూల్. ఏంటి సార్, వాల్మీకి అని పేరు పెట్టినంత మాత్రాన ఇలా రాస్తూనే ఉంటారా? సరే సర్లే, రాసుకోండి. ఛీ, అమ్మ జీవితం. ఇప్పుడు ఈ టైంలో ఒక అమ్మాయి వస్తే ఉంటది. హలో సార్. చెప్పండి. ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఇక్కడే సార్ పనిలో ఉన్నారంట. 1 అవర్ వెయిట్ చేయమన్నారు. ఇక్కడికి వచ్చండి, ఇక్కడికి వచ్చండి. ఓకే. మీ పేరు? సీత. వావ్, ఈ జనరేషన్ లో కూడా ఇంత ట్రెడిషనల్ నేమా? దాట్స్ కూల్. థ్యాంక్ యూ. సీత గారు, తర్వాత వచ్చే వాళ్ళందరి మీద జాలేస్తుందండి. ఎందుకు? ఎందుకంటే మనం ముందుగా లోపలికి వెళ్తే నేను హీరోగా, మీరు హీరోయిన్గా సెలెక్ట్ అయిపోతాం కదా, అందుకు. ఏంటి సీత గారు, ఆయనలా మీరేం మాట్లాడరా? నేను కమెడియన్స్తో ఎక్కువ మాట్లాడను. ఏంటి, నేను కమెడియన్నా? ఇప్పటిదాకా హీరో అనుకున్నానే. అయినా నీకు కమెడియన్ కాకపోతే శ్రీరాముడు వస్తాడా ఏంటి? ఏమో, రావచ్చు.
ఎవరిడు? ఏ ఎవరు నువ్వు? ఇక్కడ ఆడిషన్ ఉందన్నారుగా. యా ఇక్కడే. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు, మీరు వచ్చి కూర్చోండి. యా. ఇంతకీ తమరు ఆడిషన్కి ఎందుకు వచ్చినట్టు? లీడ్ రోల్కి. ఏంటి లీడ్ రోలా? నా ముందు నీ పేరు రావని కోరుకో. ఎందుకు? ఎందుకంటే నేను ముందు వెళ్ళానుకో నీకు అవకాశం రాదు గనక. అబ్బో. ఇంతకీ నీ పేరేంటి? రామ్. వీలేంటి? ఏంటి బ్యాక్గ్రౌండ్ సాంగా? ఆల్రెడీ నేను వేసేసుకున్నాను. ఇదేదో తేడా కొడుతుంది. వీళ్ళిద్దరు కలవకూడదంటే ఇప్పుడు ఒక విలన్ ఓ ఎంట్రీ ఇవ్వాలి. పక్కకు జరుగుబే అన్నొస్తుండు. ఎవడో తోసింది? ఎవరు మీరు? అన్నెవరో తెలియదా? రావణ్ హోల్ సిటీకే దడ పుట్టిస్తాడన్నా. కూర్చో అన్నా. కూర్చోండి. నడు. ఏ పిల్ల, నీ పేరేంది? సీత. అన్నా వదిన పేరు సీత అంటనే. సీతా వెట్స్ రావణ్ ఎట్లుందిరా? జబర్దస్త్ ఉందన్నా. ఇలా ఎన్ని ఆడిషన్స్ కానీ తిరుగుతావు. ఒక్కసారి అంటే నా పక్కన హీరోయిన్ గా చేద్దు గాని ఏమంటావురా? ఏమంటదన్నా? అలాంటి ఆఫర్ దొరుకుతుందా ఏంది? అన్నా నువ్వు ఓకే అంటే ఏదో మొలకొచ్చింది అక్షింతలు వేస్తానన్నా. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా, వేసుకో. హలో బాస్, ఆడిషన్కి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సైలెంట్గా ఉండండి. ఎందుకు ఆ అమ్మాయిని నడిపిస్తున్నారు? ఎవ్వనివిరా నువ్వు? తన్నంటే నీకేంద్రా? అన్నా వీడి పేరు రామన్నా. వచ్చినప్పటి నుంచి వస్తున్నా అన్న. ఇద్దరు రాముడు చేతుల్లో చూస్తూనే ఉన్నారు. ఏమ్రా, ఈమె పేరు సీత, ఆయన పేరు రాముడు. అగో ఆడ కూర్చున్న చూడు, ఆడు వాల్మీకియా? అన్నా అంత కరెక్ట్గా ఎలా చెప్పారన్నా? ఆయన పేరు వాల్మీకి అన్నా. మస్తు మజాకులు అవుతున్నాయిరా. నేనేమన్నా రామాయణం చూడనీకి వచ్చినాన్రా? ఒక్కొక్కడిని కాల్చి పడదొప్పుతా. ఏంటి బెదిరిస్తున్నావా? దమ్ముంటే చంపరా. తిక్క లేసిందా కాల్చి పడదొప్పుతా. కాల్చురా. ఏ ఈడేమన్నా పైకి లేవట్లేదు? రేయ్ పైకి లేరా. అన్నా వీడేం పట్టించుకోవట్లేదే. రే నీకే చెప్తున్నా, పైకి లేరా. సార్ 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 లేవండి సార్. సార్ ఏమైంది ఆపేశావు? తర్వాత రావణ్ ఏం చేశాడు? ఆ బాడీస్ ఏమయ్యాయి? త్వరగా చెప్పు. నువ్వే చూడు. ఓహో, నేను ముందే అనుకున్నా ఇదంతా వాల్మీకి రాస్తున్న కథ అని. అయ్యో, పూర్తిగా చూడు. సార్, అదేంటి వాల్మీకి ప్లేస్లో రావణ్ ఉన్నాడు? అసలు వాల్మీకిగా వచ్చిందే రావణ్. ఏంట్రా కథ రాస్తున్నావా? రేయ్, నీ కథలో విలన్ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెతకక్కర్లేదు రోయ్. ఎందుకంటే నీ ఫేసే విలన్లా ఉంటది కాబట్టి. ఏంట్రా కథ ఆలోచిస్తున్నావా? అది నీ వల్ల కాదులే గాని ఓ పంచి, నువ్వు రోజు వెళ్ళే ఆడిషన్నే ఒక కథ కింద రాసుకో.
సార్ మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా? యా సారీ సార్, సార్కి ఏదో పని ఉందంట, ఆడిషన్స్ రేపు పెట్టుకుందామన్నారు, రేపు రండి. ఓకే సార్ బా తిరిగిపోయింది. లాస్ట్లో ఈ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో నువ్వు రాసినట్టు అంత ఫీల్ అయిపోతున్నావు? మరి నేను లేకపోతే తను రాయగలిగేవాడే కాదుగా. హలో సుబ్బు, నేను వేరే మాట్లాడుతున్నాను. మన సెట్ ప్రాపర్టీ గన్ ఒకటి మర్చిపోయాను, అక్కడ ఉందా? ఓరిని బొమ్మగన్నా, నిజంగా అనుకుని భయపడి చేస్తున్నా. ఏంటి నువ్వు డూప్లికేటా? ఒరిజినల్ ఏమో అనుకోని కథంతా చెప్పాను కదరా. ఏదో బిల్డప్ కోసం చెప్పాను బ్రదరు. సరే ఇప్పుడే తీసుకొస్తున్నా. అబ్బా వీడు బాగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో.